వార్తలు వాస్తవాలే. వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. రైట్, కొద్దిసేపట్లో విక్రమ్ పోల రాజకీయ విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. రైట్, ఇక తెలంగాణలో నిరంతరాయంగా ఇప్పటికే విద్యుత్ కాంతులు వెలుగులు నిండుతున్నాయి. కానీ ఆ విద్యుత్ కాంతుల్ని ఆర్పేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పైన కక్ష కట్టింది. రాష్ట్రంతో పాటుగా మొత్తం 12 రాష్ట్రాలకు ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ విద్యుత్ అనేది చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. సో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లా కక్షపూరిత వైఖరి అవలంబిస్తుంది రాష్ట్రాలపైన? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కాంతులు నిండుతున్నటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేది వాళ్ళ సర్వత్రా అందరూ కూడా ఆగ్రహ జ్వరాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, భరత్ గారు, సో ఎట్లా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది? ఇప్పటికే రాష్ట్రం 1370 కోట్లు విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించినప్పటికీ కూడా ఇవాటి నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి విద్యుత్ కొనుగోలు కానీ అమ్మకం కానీ జరపొద్దు అంటూ ఆదేశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు జారీ చేసింది అనుకుంటున్నారు? రెండు విషయాలండి. దేశంలో మొత్తం ఇప్పుడు ఒకే ఒక రాష్ట్రము కరెంటు కోతలు లేకుండా అన్ని రంగాలలో, డొమెస్టిక్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఈ అన్ని రంగాలలో కరెంటు కోతలు లేకుండా కరెంటు నిరంతరం సప్లై చేసే వినియోగదారులకు నిరంతరం సప్లై చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది దేశం మొత్తం తెలుసు. తర్వాత అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలలో కరెంటు సప్లై చేయలేక పవర్ హాలిడేస్ ఇస్తున్న సందర్భం ఇది. ఇది ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే బీజేపీ అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. కేంద్రంలో కానివ్వండి, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న రాష్ట్రాలలో కానివ్వండి, వాళ్ళు పూర్తిగా అన్ని రంగాలలో, ఆర్థిక రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, ప్రతి దాంట్లో అన్నిట్లలో ఫెయిల్ అయింది. ఇవాళ ఈ ఫెయిల్యూర్ని కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాలలో ఎత్తి చూపడం అనేది జరిగింది. ఇవాళ ఏంటంటే ఫెయిల్యూర్ని ఎత్తి చూపించి తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ని మేము చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు, మీరు చేయండి అనేది దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇది ఒక కారణం. ఏంటి, తెలంగాణని ఫెయిల్యూర్ స్టేట్గా చూపించే దానికోసం ఇవాళ కంకణం కట్టుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యతిరేకతని ఇవాళ పని కట్టుకొని చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కరెంటు మనకి కొనడం కానీ తర్వాత సప్లైని తీసుకోవడం కానీ ఏదైతే ఉందో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవానికి మనం డబ్బులు పే చేయలేదు అనేది కాదు కారణం. కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండే విధంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిర్ణయం అనేది హైకోర్టు ఆదేశం ఉన్న తర్వాత కూడా నిర్లజ్జగా, సిగ్గు లేకుండా ఒక శత్రుపూరిత వైఖరితోని తెలంగాణ రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఇండస్ట్రీ మీద, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకొని ఈ చర్యకు ఈ దుర్మార్గమైన చర్య ఇది. కేంద్ర ప్రభుత్వం అనేది తండ్రిలాగా ఉండాలి, తల్లిలాగా ఉండాల్సిన అవసరం ఉన్న ఈ దేశంలో, సమాఖ్య దేశంలో ఎట్లా ఉంటుందంటే కేంద్రము సహాయం చేసే పద్ధతిలో ఉండాలి. సహాయం చేసే పద్ధతి పక్కన పెట్టండి, మనకేం సహాయం కూడా అవసరం లేదు. ఒక పద్ధతి ప్రకారం మనం కోర్టుకు వెళ్ళాము, ఆదేశాలు తీసుకున్నాము, తర్వాత డబ్బులు పే చేసినాము. అయిన తర్వాత కూడా ఇవాళ దీన్ని ఆపడం అంటే ఇది దుర్మార్గమైన శత్రుపూరితమైన వైఖరి. శత్రువు కాదు, తెలంగాణని సర్వనాశనం చేయాలి, తెలంగాణ రైతుల్ని సర్వనాశనం చేయాలి, తెలంగాణ ఇండస్ట్రీని సర్వనాశనం చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉంది. ఇక్కడే కాదు, అసలు తెలంగాణ ఒక ఇమేజ్ని దెబ్బతీయాలనేది, తెలంగాణ ఇమేజ్ని దెబ్బతీయాలి, తెలంగాణలో అన్ని కష్టాలే ఉన్నాయని చెప్పేదానికోసం ఈ రకమైన చర్యలకి ఒక దుర్మార్గమైన చర్య. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. రైట్, నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాధించినటువంటి మొట్టమొదటి విజయం నిరంతర విద్యుత్ అనేది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతర విద్యుత్ వెలుగులు కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఇవాళ కరెంటు పైన కేంద్ర సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం కేంద్రం పొందుదాం అనుకుంటుంది ఈ అంశంలో? అంటే ఇప్పుడు దీని సిస్టమ్ మనం మొదలు అర్థం చేసుకోవాలి. ఏంటంటే నేషనల్ లోడ్ డిస్పాచ్ కానీ ఎనర్జీ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వివిధ రాష్ట్రాలు పవర్లు కొంటాయి. పవర్లు కొన్నప్పుడు ఇంతకుముందు యాక్చువల్గా దాంట్లో క్రెడిట్ ఉండేది. అన్ని రాష్ట్రాలకు కూడా వెంటనే పేమెంట్ జరగకు, 1-2 నెలలు అట్లా అధికంగా వాడుకునే రాష్ట్రాలకు అట్లా ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. అట్లా మొన్నటి నుంచి ఏం రూల్ పెట్టినారంటే ఆగస్ట్ 1 నుంచి ఏం చేసినారంటే, జూలై 1 నుంచి ఏం చేసినారంటే లేదు మీరు డబ్బులు కడితేనే కరెంట్ ఇస్తాము, లేకుంటే ఇవ్వమనేది పెట్టినారు. ఈ ఎనర్జీ స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్డ్ బై ఎవరంటే అదాని.
ఇవన్నీ కూడా వాళ్ళ పవరే ఉంటుంది ఇక్కడ, వాళ్ళకి సంబంధించిన పెత్తనమే నడుస్తుంది ఇక్కడ అంతా కూడా. నేషనల్ లోడ్ డిస్పాచ్ సంబంధించి కూడా వాళ్ళ పెత్తనమే ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినారు, డబ్బులు కట్టండి, కట్టకుంటే ఇవ్వమని చెప్పినారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా అన్ని కూడా ఏం చేసినారు, డబ్బులు కడుతున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కూడా 1350 కోట్లు మనకు పే చేసింది గురువారం నాడు, అంటే నిన్న బుధవారం నాడు పే చేసినారు. గురువారం నాడు ఇమ్మీడియట్గా పవర్ ఇచ్చేది పోయి పవర్ ఆపటం జరిగింది. పవర్ ఎందుకు ఆపినారు అంటే కారణం లేదు. ఇంతకుముందు లెటర్ రాసినారు, ఎందుకు ఆపుతున్నారు పవర్ అంటే ఎవడు మాట్లాడాడు. ఏంటి వైఖరి అంటే దాని మీద ఎవరు మాట్లాడరు. డబ్బులు కట్టాక కూడా ఎందుకు ఆపుతున్నారు, డబ్బులు కట్టమన్నారు, డబ్బులు కట్టాక ఎందుకు ఆపుతున్నారు అంటే దాని మీద మాట్లాడరు. దీంట్లో ఉన్నది ఏంటంటే, దీంట్లో ఉన్న కుట్ర ఏంటంటే, ఈ అప్రజాస్వామిక ధోరణి ఏంది కేంద్ర ప్రభుత్వం అంది బీజేపీది అంటే, తెలంగాణ రాష్ట్రము అన్నిటిలో నెంబర్ 1గా ఉంటుంది. ఒకటి, దాన్ని ఓరవలేకపోతున్నారు. గుజరాత్తో కంపేర్ చేసి మొన్నటి దానిక గుజరాత్ మోడల్ అని దేశంలో పవర్లోకి వచ్చినారు. ఇప్పుడు ఆ గుజరాత్ మోడల్ డొల్లా అని అంత బయటపడిపోయింది దాని వ్యవహారం అంతా. అక్కడ కరెంటే లేదు అసలు. 20 రూపాయలు కూడా కొంటున్నారు, 22 రూపాయలు కూడా గుజరాత్ లాస్ట్ టైం కొన్నదంట పవర్. కాబట్టి ఇవన్నీ కూడా బయటపడిపోతున్నాయి. ఇక్కడ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, అక్కడ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రైతు బంధు 10,000 ఇస్తున్నారు, అక్కడ రైతులు 10,000 ఇవ్వమని, ఎకరానికి 10,000 ఇవ్వమని వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అసలు గుజరాత్ని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, రైతులు మాట్లాడుతున్నారో, పారిశ్రామిక వర్గాలు మాట్లాడుతున్నాయో, మిగతా జనం కరెంటు గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, కేసీఆర్ కిట్ గురించి కానీ ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిందో మోడీకి ఇది డైజెస్ట్ కావట్లేదు. తన సొంత రాష్ట్రం గుజరాత్ మోడల్ అని తను అధికారానికి వచ్చిందో అబద్ధాలు ఆడొచ్చినాడో ఆ అబద్ధాలని బయటపడిపోతున్నాయి. రెండో అంశం, కేసీఆర్ గారు గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని, అవినీతిని బయటపెడుతున్నాడు, ప్రతిసారి విమర్శిస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టినారు. రాజకీయంగా కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద మీరు మాట్లాడవచ్చు. మీరు మాట్లాడేది ఎట్లా తప్పు ఎట్లా కరెక్టో మీరు చెప్పొచ్చు, మీ విధానాలు ఎట్లా కరెక్టో మీరు చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యంలో. కానీ ఒక ముఖ్యమంత్రిగా, రెండోసారి ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిగా వారు మాట్లాడుతున్న రాజకీయ విమర్శలు వారు చేసేది ఎక్కడ కూడా పర్సనల్ విమర్శలు చేయట్లేదు. నీ రాజకీయ విమర్శల మీద నువ్వు అనుసరించుకోవాలి. అది వదిలిపెట్టి ఇట్లా అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా మీ రాష్ట్రాలను ఆపేస్తాం అంటే ఒకటే సిద్ధాంతం అండి బీజేపీది. ఏంటంటే బలహీనమైన రాష్ట్రాలు ఉండాలి, బలమైన కేంద్రం ఉండాలి. ఇది కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం ఉంటుంది. కేంద్రం అనేది సపరేట్ ఎక్కడో గాలిలో ఉండదు. అన్ని రాష్ట్రాల కూటమే కేంద్రం. కాబట్టి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామికవాదులు కానీ తెలంగాణ వాదులు అందరూ కూడా గమనిస్తున్నారు. దీంట్లో ఇంకొక అంశం కూడా ఏంటంటే, బీజేపీయేతర 13 రాష్ట్రాల మీదనే, ఈ 13 రాష్ట్రాల మీద బ్యాన్ పెట్టింది. ఇప్పుడు ఆ 13 రాష్ట్రాలలో ఎక్కువ బీజేపీయేతర రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాలు కాకుండా, రాష్ట్రాలు కాకుండా బీజేపీ ఉన్నాయి. దాంట్లో తెలంగాణ కావచ్చు, మనకు ఒక్కదానికే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు, తమిళనాడు, బీహార్, రాజస్థాన్, వీతాలన్నిటిలో కూడా పెట్టినారు, ఇదే రూల్ పెట్టినారు. కాబట్టి ఏంటంటే తన పరిపాలన లేకుంటే, రాజకీయంగా తన అక్కడ పరిపాలన లేకపోతే మిమ్మల్ని వేధిస్తారు. రైట్ భరత్ గారు, కేంద్రం విధానాలు రాష్ట్రాలని బాగు చేసే విధంగా ఉండాలి. సో అనేక విషయాల్లో, మొన్న ఇటీవల బొగ్గు విషయంలో కూడా బొగ్గు మేము చెప్పిన వాళ్ళ దగ్గరే కొనమని చెప్పి కేంద్రం రాష్ట్రాలకు చెప్పడం. సో ఇవాళ ఇటువంటి కరెంటు నిరంతరం వెలుగులు నించున్నటువంటి రాష్ట్రాలని ఇట్లా బ్రేక్ వేయడం వల్ల కేంద్రం సాధించేది ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు ఈ విషయాలు? ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గం అని అంటే మీరు ఒకటి గమనించాలి. మనం పీఠభూమి మీద ఉన్నాం, ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం, నదులు కింద నుంచి పోతుంది. ఖచ్చితంగా కరెంట్ అనేది వ్యవసాయానికి అవసరం. అది పవర్ లేకపోతే వ్యవసాయం నడవదు. ఇక్కడ వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన విజయాలను సాధించింది. ఎంత అద్భుతమైన విజయాలను సాధించింది అంటే, పంట దిగుబడి దాదాపు 15 రెట్లు పెరిగింది. తెలంగాణ రాకముందు ఒక బెంచ్ మార్క్ తీసుకొని ఇవాళ బెంచ్ మార్క్ తీసుకుంటే 15 రెట్లు పెరిగింది. తర్వాత సాగు విస్తీర్ణం పెరిగింది. ఇవంతా పెరిగేదానికి కారణము నిరంతర ఉచిత కరెంటు రైతుల కోసం మన ప్రభుత్వం చేసింది. దీన్ని అడ్డు వేయడము. కరెంటు లేకపోతే నీళ్లు పైకి తీసుకురాలేము. మొట్టమొదటి రైతాంగం ఇబ్బంది పడుతుంది. రైతాంగం ఇబ్బంది పడిందని అంటే మొత్తం గ్రామీణ తెలంగాణ మొత్తం ఇబ్బంది పడుతుంది. తర్వాత అదే పద్ధతిలో ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. తెలంగాణ రాకముందు ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఎందుకంటే పవర్ లేని పరిస్థితి. దేని ఉద్దేశించి చేస్తున్నారు, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని పనిచేసే దానికోసం చేస్తున్నావు, కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని పనిచేసే క్రమంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ఇబ్బంది పెట్టేది కాదు, వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి, వాళ్ళ వృత్తులను ప్రశ్నార్థకం చేసే పరిస్థితి, వాళ్ళ ఉద్యోగాలను ప్రశ్నార్థకం చేసే పరిస్థితి. ఇంత డేంజరస్ గేమ్ ఆడేవాడు అసలు
వాళ్ళు మనుషులేనా లేకపోతే ఏమన్నా రాక్షసులా? ఈ బీజేపీ ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇది అర్థం చేసుకొనే కావాల్సుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ప్రజలు ఏమన్నా కానీ ఆదానీ లాంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి, వాళ్ళ ఆస్తులు పెరగాలి. ఎన్ని రెట్లు పెరిగినాయండి? లక్షల రెట్లు పెరిగినాయి ఆదానీ ఆస్తులు ఈ 8 సంవత్సరాలలో. ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి ఆదానీ లాంటి బీజేపీ తొత్తు ఇండస్ట్రియలిస్టులకు చేసే కార్యక్రమము ఏ రకంగా ప్రజలు హర్షించాలి? ఏం చెప్పారు కేసీఆర్ గారు? అయ్యా మా మోడల్ ఒకటి చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతూ ఉంది, ప్రజలందరూ ఎలివేట్ అయినారు, సోషల్గా తర్వాత ఫినాన్షియల్గా ఎలివేట్ అయినారు, కాబట్టి మీరు ఈ మోడల్ని మీరు గమనించండి, ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తే గుజరాత్ మోడల్ని క్రిటిసైజ్ కూడా చేయలేదు. ఈ మోడల్ బెస్ట్ మోడల్, ఈ మోడల్ మీరు చూడండి అని. మీరేదో గుజరాత్ మోడల్ అని చెప్తా ఉన్నారు, ఆ మోడల్ ఎక్కడ పనిచేయలేదు. ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినారు గుజరాత్ మోడల్ అంతా అబద్ధాల పుట్టది. మరి ఇక్కడ ఇప్పుడు ఇది ఇంత మంచిగా పనిచేస్తుంది, 8 సంవత్సరాలలో ఇంత సాధించగలిగినామనంటే మీరు కూడా సాధించవచ్చు. మీరు గమనించాలనంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటాడా ఎవడైనా? ప్రజల పక్షం ఉండేవాడు ఈ రకమైన నకారాత్మకమైన చర్యలు చేస్తారా? ఈ రకమైన శత్రుపూరితమైన చర్యలు, విసికే చర్యలు, ప్రజల యొక్క గొంతు విసికే చర్యలు కదా. రైట్. మొన్న కూడా నడుస్తుంటే ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు మనం విద్యుత్ విషయంలో ఎట్లా విజయం సాధించామనేది మొన్న కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడారు. మన కలెక్టరేట్ మేడ్చల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సమయంలో ఢిల్లీలో కరెంటు ఉండదు ఎట్లా, తెలంగాణలో ఉంటుంది ఎట్లా అనేది సూటిగా ప్రశ్నించారు. ప్రజల ముందు ఆ ప్రశ్నలు ఉంచారు. దేశ రాజధాని ఢిల్లీలోనేమో కరెంటు సమస్య ఎట్లా సమస్య తలెత్తుతుందో చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా, ఏ మారుమూల తండాకు పోయినా కూడా 24 hours కరెంటు ఎట్లా ఇవ్వగలుగుతున్నాం అనేది ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు. ఎండాకాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పవర్ అన్ఇంటరప్టెడ్ అండ్ నాణ్యమైన విద్యుత్తు రైతులకు, పారిశ్రామిక వర్గాలకు, గృహావసరాలకు అన్నిటి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దేశంలో ఎక్కడ కూడా కరెంటు లేదు, పవర్ హాలిడేస్ ప్రకటించిన గుజరాత్లో కూడా ఇండస్ట్రీలు అందరూ లొల్లి పెట్టినారు. అంత చేస్తుంటే కూడా ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో లేకపోతే ఒక్క తెలంగాణలో ఎట్లుందనేది ఇదే డైజెస్ట్ కావట్లేదు మోడీ గారికి, ఇదే ఆయనకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి దీని మీద అని ఒక రివెంజ్ టైపులు ఇప్పుడు ఈ రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టినారు. రెండో అంశం పవర్ విషయంలో ఎంత ఇబ్బంది పెడుతున్నారండి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఇప్పుడు బొగ్గుకు సంబంధించి కేంద్రము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు కంపల్సరీగా కొనాలని రూల్ పెట్టినారు రాష్ట్ర ప్రభుత్వాల మీద పవర్కి సంబంధించి. ఆ బొగ్గు ఎవరిది? ఆస్ట్రేలియా నుంచి ఆదాని ఇంపోర్ట్ చేసుకుని ఆదాని నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలి. దాని ఖరీదంతా 29,000 నుంచి 30,000. మన సింగరేణి బొగ్గు ఎంత 3 నుంచి 4,000 టన్ను, అది 29,000 నుంచి 30,000 టన్ను. ఎందుకు కొనాలి అంటే మాట్లాడరే, మేము చెప్తున్నా మీరు కొనాలి. ఈ ఆధిపత్య ధోరణి ఏదైతుందో ఆర్థికంగా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని, బడా పారిశ్రామికవేత్తల్ని బాగు చేయాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల, దేశ ప్రజల యొక్క ఇంట్రెస్టులు బలిపెట్టడం ఏదైతుందో ఇది పూర్తి అప్రజాస్వామ్యం కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇది అవినీతికి సంబంధించి నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని చెప్తున్నారు. ఈ దేశంలో కాదు, శ్రీలంకల పవర్ సంబంధించి కూడా అక్కడ కూడా మన భారత ప్రధాని మోడీ గారే అక్కడ ప్రెషర్ చేసిందని చెప్పి ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఆయన పార్లమెంటు ముందే వాంగ్మూలం ఇచ్చినాడు. ఏంటి దమన నీతి? మీరు ఎక్కడికి పోతున్నారు? ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఏ రంగంని మీరు చక్కగా పాలిస్తున్నారు? మీరు ఏ ప్రజలకు మీరు ఆనందాన్ని కలిగిస్తున్నారు? ఏ ప్రజలకు మీరు జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు ఎక్కడైనా జరిగినాయి భారతదేశం మొత్తంలో? ముఖ్యంగా ఎస్పెషల్లీ పవర్ రంగంలో చేస్తున్న మొత్తం దుర్మార్గమైన చర్య. ఇమ్మీడియట్గా ఈ నేషనల్ ఎనర్జీ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇమ్మీడియట్గా దీని నుంచి తొలగించాలి. ఈ ఆంక్షలు విధించడం అనేది అప్రజాస్వామికము. తప్పకుండా దీన్ని ఇమ్మీడియట్గా దాన్ని తొలగించాలి, పూర్వస్థితి కొనసాగాలి. పూర్వస్థితి ఏదైతుందో ఆ స్థితిని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? ఏంది ఇప్పుడు నేషనల్ ఎక్స్చేంజ్ ఏమైనా లాస్టులు ఉందా? ఎనర్జీ లేదు. నేషనల్ డిస్పాచ్ లోడ్ సంబంధించి ఏమైనా వాళ్ళు ఉన్నారా? లేరు. మంచిగానే రాష్ట్రాలకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఆ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధాలు ఉన్నాయి, ఆ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అయింది దాంట్లో. సో ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకున్నా కూడా చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏమైనా లెటర్ రాసిండ్రా? రాయలేదు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయినరా? రాయలేదు. ఏ ఇబ్బంది లేకుండా ఒక సంస్థను మీరు ఇప్పుడు ఎట్లయితే ఈడీలను, సిబిఐలను మీరు వాడుకుంటున్నారో మీ చేతిలో ఉన్న ఒక సంస్థను, విద్యుత్ సంస్థలు రెండింటిని మీరు వాడుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కరెంటు లేకుండా చేసేది వాస్తవం కదా. దీని మీద తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పూర్వస్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. రైట్ భరత్ గారు, ఇందాక ప్రస్తావించినట్టుగా విద్యుత్ కొనుగోలు విషయంలో, అమ్మకం విషయంలో కేంద్రం ఎలాంటి అంతరాయం కలిగించరాదని కోర్టు ఆదేశాలు, ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కామెంట్ చేశారు, హైకోర్టులో దీనిపైన ధిక్కరణ పిటిషన్ వేస్తామనేది. కేంద్ర ప్రభుత్వము
ఈ సమాఖ్య వ్యవస్థని కాపాడే అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకుంది. దాంట్లో కూడా కోర్టుల యొక్క ప్రతిష్టను కూడా దిగజార్చే వ్యవహారం. తర్వాత కోర్టుల ప్రతిష్టను దిగజార్చడం అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్కి లెక్క చేయకపోవడం అంటే కోర్టు ప్రతిష్టను దిగజార్చడమే కదా. ఇది ఒక్కటే కాదండి, ఒక్క విషయంలో అన్ని విషయాలలో కూడా కావాల్సుకొని కోర్టుకు పోతారు. దానికి ఒక 15 రోజులు పడుతుంది. తర్వాత మేము అప్పీల్ వేసుకుంటాము, దానికి ఒక 15 రోజులు పడుతుంది. సుప్రీంకోర్టుకు పోతాము, దానికి ఒక 20 రోజులు పడుతుంది. ఈ వెసులుబాటు ఏదైతే ఉందో దీన్ని దుర్మార్గంగా ప్రజలకు వ్యతిరేకంగా వాడడం అనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. 45 అంటే ఒక 55 రోజులలో కరెంటు అనేది షార్ట్ సప్లై అయితే ఎంత నష్టం జరుగుతుంది? కోర్టులు ఎందుకండి దీంట్లో? కోర్టుల అవసరమే ఉంది. మీరు పే చేయాల్సిన డబ్బులు పే చేసిన తర్వాత మాకు ఇవ్వాల్సిన కరెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే దురుద్దేశపూర్వకంగా కావాల్సుకొని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా శత్రుభావంతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప దీని పరిపరి విధాలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీ నేతలు మాట్లాడాలి దీని మీద. ఎందుకు ఆపుతున్నావురా నువ్వు తెలంగాణ ప్రజలకి ఈ రకంగా కరెంటుని ఎందుకు ఆపుతున్నావు? పాదయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు చేసి గాలివాగుడు వాగుతున్నారు కదా వెధవలు. కడుపు మసులుతుందండి. ఎందుకు? ఏంది ఇది? ఈ అరాచకం ఏంది? ఇది రాజకీయమా? ఇది ప్రజల మీద యుద్ధం చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనంటారు? ఇది రాజ్యాంగబద్ధమా? ఇది కంప్లీట్గా అరాచకం. ఇది ఎంత అరాచకం అంటే చెప్పలేనంత అరాచకం ఇది మొత్తం. ఇప్పుడు పెద్ద రాష్ట్రాలు, ఇప్పుడు ఏ రాష్ట్రాలను కవర్ చేసినారు దీంట్లో? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్. ఒక 40% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్, తర్వాత కంట్రీస్ ఏరియా ఉంటుంది. దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? దేశ అభివృద్ధి సూచికలు ఎట్లా పైకి పోతాయి ఈ రకంగా అడ్డుకాలేస్తే? కరెంటు లేకపోతే పంచభూతాలలో ఒకటే కరెంటు లేకపోతే ఎట్లయితే? రావణాసురుడు, మహిషాసురుడు వీళ్ళంతా ఏంటంటే పంచభూతాలను కంట్రోల్ చేయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నారు, వాళ్ళని సంహరించింది. ఇది కూడా అంతే. ఈ రాక్షసత్వం ఇది. అంటే రాజకీయం కాదండి. సంస్థలు ఏం కంప్లైంట్ ఇవ్వకపోయినా తర్వాత బకాయి కూడా చెల్లించినా కూడా బకాయిలు 1370 కోట్లు ఆల్రెడీ చెల్లించడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రీజన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ బీజేపీ దరిద్ర పరిపాలనలో రీజన్స్ అవసరం లేదు. ఒక రాష్ట్రం యొక్క కుతిక పిసికేదానికి, ఒక ప్రజల మీద ఉక్కుపాదాన్ని మోపేదానికి వాళ్ళకి కారణాలు అవసరం లేదు. రాక్షసత్వం ఉన్నదా? లేదు కదా. నరసింహారెడ్డి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఎన్నో ఇప్పుడు గైడ్ లైన్స్ రాజ్యాంగంలో ఇచ్చినారు. ఏ ఒక్క గైడ్ లైన్స్ మీరు ఏ ఒక్క దాన్ని పాటించడం లేదు. రాష్ట్రాల్లో ఉన్న అధికారాలను కూడా గుంజుకుంటున్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న వాటిల్లో మీరే నిర్ణయాలు తీసుకొని మీరే బిల్లులు పాస్ చేస్తున్నారు. ఎక్కడ ఏంటంటే బేసికల్గా ఏంది రాజేష్ గారు అంటే ఇక్కడ చర్చ పెట్టరండి వీళ్ళు. ఆత్మనిర్భర్ భారత్ 20 లక్షల కోట్ల దాంట్లో ప్రకటించిన దాంట్లో ఇస్రోని ప్రైవేటైజ్ చేసినారు. నేషనల్ దాంట్లో డిఫెన్స్ సంబంధించి ఇంతమంది 54-55% ఉన్న దాన్ని ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ని 74%, 75% చేసినారు. ఎక్కడ చర్చ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు. ఇది కూడా నేనేమంటున్నాను, టీమిండియా అంటారు కదా మీరు, నీతి ఆయోగ్ పెట్టినారు కదా, మరి 28 మంది సీఎంలు దాంట్లో భాగమే కదా. దాంట్లో మరి టీమిండియా, కోఆపరేటివ్ ఫెడరలిజం అని మీరే చెప్పినారుగా మోడీ గారు. మరి ఈ చర్చ పెట్టండి అయ్యా. ఈ పవర్కి సంబంధించి మరి మీరు బకాయిలు కడుతున్న ఒక్క చర్చ ఎక్కడైనా పెడతారా? అందుకే కేసీఆర్ గారు మన దాన్ని బహిష్కరించినారు. ఇప్పుడు రాష్ట్రాలకు మీరు ఇవ్వదలుచుకోలే, ఒక ఉన్న పాత సిస్టమ్ని చేంజ్ చేయదలుచుకోండి. మీరు చేంజ్ చేయదలుచుకుంటే మరి సీఎంలతో మాట్లాడాలి కదా. నీతి ఆయోగ్ ఉంది కదా, ఒక మీటింగ్ పెట్టి మీరే కదా దానికి చైర్మన్, మాట్లాడండి. ఈ పాత సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి లాస్ వస్తుంది, కేంద్ర సంస్థలకు లాస్ వస్తుంది, కాబట్టి దీని మీద ఒక కమిటీ వేస్తున్నాము. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎట్లా వస్తే అట్లా మనం పాటిద్దామని ఎక్కడైనా కానీ మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మీరు ఎక్కడైనా కానీ కోఆపరేటివ్గా చేస్తున్నారా? ఎక్కడుంది టీమిండియా? అసలు సీఎంలో మీరు ఎక్కడ కాన్ఫరెన్స్లోకి తీసుకుంటున్నారు? ఏ విషయంలో తీసుకుంటున్నారు? ఈ ఒక్క విషయం కాదు, ఏ విషయంలో లేదు. అన్ని ఏకపక్ష ధోరణులు, నియంత్రిత ధోరణులు. మాకు అధికారం ఉంది, బ్రూట్ మెజార్టీ ఉంది కాబట్టి 300 ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే వాళ్ళ జేబు సంస్థలు. డెమోక్రసీ లేదు, పాడు లేదు, ఏది లేదు. రైట్. ఇక తెలంగాణ జీవధారగా భావించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మంత్రి హరీష్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు, తీవ్రంగా ఖండించారు. ఇటు మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పొగిడిన వాళ్ళు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం యొక్క 8 ఏళ్ల విఫల పరిపాలన గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నందుకేనా కేంద్రం ఈ రకంగా కేంద్ర
మంత్రులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు నిన్న ఆధారాలతో సహా వారికి సమాధానం చెప్పారు భరత్ గారు. సో నిన్న మంత్రి హరీష్ రావు గారు చాలా తీవ్రంగా స్పందించారు. గజేంద్ర షెకావత్ నోరా లేకపోతే మురిక్కాలు అనేది అర్థం కావట్లేదు. అదే మంత్రి పార్లమెంట్లో ఈ ప్రాజెక్ట్ అంత గొప్ప ప్రాజెక్ట్ లేదు అని, తర్వాత ఈ ప్రాజెక్టులో ఒక్క అవినీతి జరగలేదని, డిపిఆర్లు అన్నీ కూడా ఇచ్చినారని, చాలా సవ్యంగా జరిగిందని, చాలా గొప్ప ప్రాజెక్ట్ అని, తెలంగాణ వరదాయిని అని మాట్లాడిన మంత్రి ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. జరిగింది ఏంది అసలు? జరిగింది గోదావరిలో ఎన్నడూ లేని వరదలు ఏదైతే రావడం జరిగిందో దానివల్ల ఒక 2 పంప్ హౌస్లు, కేవలం 2 పంప్ హౌస్లలో నీరు రావడం జరిగింది. ఈ పంప్ హౌస్లలోకి నీళ్ళు రావడము, తర్వాత జనరేషన్, ఆ పంప్ హౌస్లలో ఉన్న మోటార్లు మునిగిపోవడం ఇవాళ కొత్త కాదు. కృష్ణానది మీద ఉన్న పంప్ హౌస్లు అనేక సార్లు మునిగినాయి. వాటిని రిపేర్ చేస్తారు. తర్వాత ఇది ఏజెన్సీ బాధ్యత. ఇది ఆ ఏజెన్సీ బాధ్యత. వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలల టైంలో ఆ 2 పంప్ హౌస్లు, కాళేశ్వరం అంటే 2 పంప్ హౌస్లు కాదండి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజులు, తర్వాత బోల్డని రిజర్వాయర్లు, బోల్డని పంప్ హౌస్లు, తర్వాత 100 కిలోమీటర్ల సొరంగాలు, పైప్ లైన్లు, తర్వాత కొన్ని 100 ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. ఇవన్నీ తెలియకనా బీజేపీ వెధవలు కావలసుకొని పని కట్టుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతుల యొక్క ఒక ధైర్యాన్ని కొల్లగొట్టేదానికోసము, దెబ్బతీసేదానికోసము వాళ్ళ పని కట్టుకొని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి కేంద్ర మంత్రులు పార్లమెంటుని, తర్వాత మిగతా సంస్థలను ఉపయోగించుకొని వాళ్ళ తెలంగాణ మీద దుమ్ము పోసే కార్యక్రమం. ఇంతకుముందు కరెంటు విషయం ఎట్లయిందో ఇది కూడా ఒక శత్రుపూరితమైన వైఖరి. ధ్వంసం చేయాలి, తెలంగాణని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని బీజేపీ ఈ పనులన్నీ చేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలను తెలితక్కువలు కాదు, ఖచ్చితంగా ఇవి చర్చకు పోవాల్సిందే. మనకి ఇంకా వేరే మార్గాలు లేవు. ఇవి ప్రజలలో ప్రతి గ్రామంలో ఇది చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ఇది చేస్తున్నారు. హరీష్ రావు గారు నిన్న చాలా పద్ధతిగా దీని యొక్క మొత్తం విషయాన్నంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పింది. అది నిజాలన్నీ బయట పెట్టడం జరిగింది కదా. రైట్, ఇవి చర్చకు పోవాల్సిందే. ఇవి రైట్. ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్లో. విక్రమ్ పోలా గారు, గుడ్ మార్నింగ్ అండి. విక్రమ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఇప్పుడు కూడా రిపేర్ల పేరిట చాలా వరకు కుంభకోణం జరుగుతుందంటూ స్వయంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసినటువంటి ఆరోపణలు. నిజంగా గతంలో కీర్తించినటువంటి వాళ్ళే ఇవాళ ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? వాళ్ళ డిపిఆర్లు వాళ్ళకి తెలుసు, డిజైన్ ఎట్లా జరిగింది వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? నిన్న మంత్రి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఎట్లా ఉంది వీళ్ళకి? ఖచ్చితంగా అండి. అది అంటే పార్లమెంటు మన ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి వేదిక. పార్లమెంట్ లో జనరల్ గా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడరు. పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటన నిజమా, లేకపోతే పార్లమెంట్ వెలుపల చేసినటువంటి ప్రకటన నిజం అవుతుందా? కాబట్టి ఇవాళ బీజేపీ నేతలు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మాట్లాడుతున్నారో, మరి పార్లమెంటు వేదికగా చెప్పింది అబద్ధం అని అనుకోవాలా, లేకపోతే పార్లమెంట్ వెలుపల చెప్పింది నిజమని అనుకోవాలా? దేనికి శాంక్టిటీ ఉంది? ఈ రోజు పార్లమెంట్కే శాంక్టిటీ ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయంలో భాగంగా ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కడతానని చెప్పి ఇక్కడ బీజేపీ వైఫల్యాలని దేశ వ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో ఆయన చెప్తున్నటువంటి క్రమంలోనే ఇటువంటి అంటే ఆయన దెబ్బతీయడానికి, ఆయన రాజకీయంగా దెబ్బతీయడానికి ఇదంతా చేస్తున్నారు. అంటే ఒకటి వాస్తవం అండి, ఒకటి ఏంటంటే ఆల్ సెడ్ అండ్ డన్ కేసీఆర్ గారు అంటే చాలా ఒక రకమైనటువంటి బీజేపీ వారికి కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళకి కానివ్వండి వ్యక్తిగతమైనటువంటి దుగ్ధ. ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక రకంగా తెలంగాణ ప్రజలతో ఆయన బాగా కనెక్ట్ అయి ఉన్నారు. ఆ కనెక్షన్ మీరు తెంపాలి అని అంటే ఏదో ఒక బురద జల్లాలి, అది మామూలుగా సాధ్యం కాదు. ఆయన అంటే పరిపాలన విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయంలో కానివ్వండి, ఆయనకి ప్రజలకి మధ్య ఏర్పడినటువంటి ఒక అవినాభావ సంబంధం అంటాం. అది మిగతా నాయకులకి వాళ్ళు నేను అనుకుంటాం ఇప్పటి తరంలో ఇంకెవరు కూడా ఆ రకమైనటువంటి కనెక్షన్, ఆ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి దగ్గరతనం అనేటువంటిది ఎవరికి లేదు. దానిని ఏదో రకంగా దెబ్బతీయటం కోసం ఆయన మీద కేవలం అంటే ఒక ద్వేషంతో ఇటువంటి అన్ని చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఉంటే ఈ పార్టీకి ఎప్పుడూ చేయాలి కదా. ఇప్పుడు
కొన్ని లోపాలు ఉండొచ్చు, లేకపోతే అక్కడ కొన్ని స్థాయిల్లో అవినీతి జరిగి ఉండొచ్చు. జరిగితే ఇప్పుడు చెప్పడం ఎందుకు? ఇవాళ జరిగి ఆల్రెడీ ఇప్పటికి 2-3 ఏళ్ళు అయిపోయింది. దానివల్ల రైతులు పెద్ద ఎత్తున బెనిఫిట్ అవుతున్నారు. ఆ విధంగా కూడా చెప్పారు కదా, 4 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి మనకి ప్రొడ్యూస్ వచ్చింది దానివల్ల. అందువల్ల కాళేశ్వరం ఉపయోగం లేదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే కనుక వాళ్ళు సత్వరం చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ప్రూవ్ చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్, డబుల్ స్పీక్, డబుల్ టాక్ అనేటువంటిది మంచిది కాదు. రైట్ విక్రమ్ గారు, నరసింహారెడ్డి గారు, సో వారు చెప్తున్నారు పార్లమెంట్లో చెప్పింది అబద్ధం అనుకోవాలా, పార్లమెంట్ బయట చెప్పింది అబద్ధం అనుకోవాలా? ఒకటే మనుషులు, ఒకటే ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు 2 రకాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ అందరూ ఇస్తున్నటువంటి. కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు నేను హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పినారు. అయినా కానీ మళ్ళొకసారి కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకే మంత్రి బయట ఒక తీరుగా మాట్లాడి పార్లమెంట్లో ఒక తీరుగా మాట్లాడి, 2 మంత్రులు, ఒక్క మంత్రి కూడా కాదు, షెకావత్తో పాటు తుమ్డే అనేట ఆయన కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రశ్న వేసినాడు, కాంగ్రెస్ ఆయన. ఏంటి కాళేశ్వరంలో ఏమైనా అవినీతి జరిగిందా అని ఒక ప్రశ్నకు సమాధానంగా కాళేశ్వరంలో ఎట్లాంటి అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్, హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ప్రకటించినారు. రెండవది, ఇదే షెకావత్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు 87,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకుంది, మేము కేంద్రం దీంట్లో మా సహాయం ఎట్లాంటి డబ్బులు లేవు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో కట్టుకుందని కూడా ప్రకటించినారు. ఈ కాళేశ్వరం పట్ల మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, నిన్న చెప్పినట్టు హరీష్ రావు గారు చెప్పినట్టు కేంద్రం నుంచి ఒక 10 అనుమతులు ఉంటాయండి. మెయిన్ అనుమతులు 10 ఉంటాయి. 10 అనుమతుల తర్వాత ఇచ్చే 11వ అనుమతి కానీ 10వ అనుమతి కానీ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ పర్యావరణము, ఫారెస్టు, హైడ్రాలజికల్ క్లియరెన్సు, సిడబ్ల్యూసి పర్మిషను, కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఒకటి ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే ఈ ప్రాజెక్టు వేబులా కాదా అని తేల్చేది. అవన్నీ జరిగిన తర్వాత ఇచ్చేది టీఏసీ, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ. కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా క్యాల్కులేట్ చేసి ఈ ప్రాజెక్టు వేబులే, ఇక్కడ విస్తీర్ణం పెరుగుతుంది, దీంట్లో పండే పంట ప్రకారం ఈ ప్రాజెక్ట్ వేయబులే, మనం ఏం పెడుతున్నామో ఏమొస్తున్నా దాని మీద కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా వేసిన తర్వాత లాస్ట్కి ఇచ్చే పర్మిషను టీఏసీ ఇస్తారు, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ దీనికి పర్మిషన్ వస్తుంది. ఇవన్నీ కూడా నేను పత్రాలు ప్రజల ముందు చూపెట్టిన హరీష్ రావు గారు. టీఏసీ పర్మిషన్ ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం కడతదా అంటే ప్రాజెక్టులు కట్టగలుగుతా? రాజేష్ గారు మీ అనుమతులతో కట్టిందే కదా, దానికి మీ డిపిఆర్ ఇచ్చినారు, హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఇచ్చినారు, మీ ప్రధానమంత్రి గారు పొగిడినారు పార్లమెంట్లో, మీ గడ్కరీ పొగిడినాడు పార్లమెంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు. తర్వాత మసూద్ అని ఇప్పుడు ఆయన ఏది సిడబ్ల్యూసి చీఫ్, ఆయన మాట్లాడినారు, అద్భుతమైన ప్రాజెక్టు, మార్వెల్ ప్రాజెక్ట్ అని చెప్పినారు, మానవ అద్భుతం అని చెప్పినారు. అట్లాగే ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసిన వాళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చీఫ్ రాజీవ్ శర్మ గారు ఆయన మాట్లాడినారు. ఇవందరూ మాట్లాడిన మాటలన్నీ ఇవాళ నేను ఒక్క దెబ్బతో నేను ఖండిస్తా అంటే, పోనీ వాళ్ళన్నీ మాట్లాడి, నువ్వు మాట్లాడిన మాటలనే నువ్వు ఖండిస్తున్నావు కదా, నువ్వు మాట్లాడిన మాటలనే ఇంకో అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ అనుకొని మాట్లాడే మాటలు తప్పు. 21 పంప్ హౌజులు ఉన్నాయి, ఇప్పుడు జరిగింది 2 పంప్ హౌజులు, ఏదో కింద నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు తీసేసి ఆశంగా నీళ్ళు ఇస్తామని వారు చెప్తూనే ఉన్నారు. కాబట్టి అవినీతి జరిగిందంటే అవినీతికి జరిగిందని ఎక్కడ నిరూపించలేకపోతున్నారు కదా మీరు. మరి అవినీతి జరిగింది అంటున్నారు, మరి నిరూపించండి. ఒట్టి గాలి మాటలు మాట్లాడితే ఎట్లా కలుస్తుంది ప్రజాస్వామ్యంలో? ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు నువ్వు, ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండవు, మాట్లాడేటప్పుడు కొంచెం స్టాటిస్టిక్స్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? మళ్ళీ నువ్వే మాట్లాడినావు అద్భుతమైన ప్రాజెక్ట్ అని, పార్లమెంట్లో మీ ఇంకో మంత్రి చెప్పినాడు అవినీతి జరగలేదని. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇవాళ కావాలని బురదల్లుడు కేసీఆర్ గారు కేంద్రాన్ని ప్రశ్నించిన దగ్గర నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయండి. రైట్ భరత్ గారు, అంటే ఈ మధ్య కాలంలో ఏప్రిల్లో గడ్కరీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమన్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఎన్ని ఇచ్చింది నేనే, నాకు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సాగునీటితో పాటుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలని పూర్తిగా తీరుస్తుంది అనేది ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు స్వయంగా నితిన్ గడ్కరీ గారు. స్వయంగా నితిన్ గడ్కరీ ఒకళ్ళే కాదండి, స్వయంగా ప్రధానమంత్రి కూడా చెప్పినాడు. ఆఫ్ కోర్స్ స్వయంగా ప్రధానమంత్రి చెప్పినాడు. ఇవాళ సడన్గా ఎందుకు ఫ్లైట్ మారుస్తున్నారు, ఏ ఉద్దేశాలతో మారుస్తున్నారు? అప్పుడు ఆయన జలశక్తి మంత్రి ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పినారు తెలంగాణ. దేశంలోనే అత్యంత మంచిగా అభివృద్ధి చెందుతున్న ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పినారు గడ్కరీ గారు. ఇవాళ ఎందుకు మారుతున్నాయి ఇవన్నీ? దేనికోసం మారుస్తున్నారు మీరు? ఎందుకు మారుస్తున్నారు అంటే మీ ఫెయిల్యూర్స్ని కేసీఆర్ గారు దేశం ముందు పెట్టారు, దేశం ఆలోచనలలో పడింది, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది. ఈ సమాధానం చెప్పుకునే పరిస్థితి
మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ ఇష్యూస్ రేజ్ చేసినారో వాళ్ళ ప్రతిష్టని మంట కలిపితే సరిపోతుంది, బురద చల్లితే సరిపోతుంది. అదే కదా కారణం. ఇవాళ విద్యుత్ కానివ్వండి, తర్వాత ఈ సాగునీరు కానివ్వండి, తర్వాత నవోదయ స్కూల్స్ అండి, ఒక స్కూల్ కూడా ఇవ్వని పరిస్థితి తెలంగాణకి. కేంద్రం చేతిలో ఉన్నది నవోదయ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు. జిల్లాకు ఒక స్కూల్కి ఇవ్వాల్సింది, కొత్త జిల్లాలు ఏర్పడినాయి, ఒక స్కూల్ ఇవ్వండి, ఒక స్కూల్ ఇవ్వలేదు. ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. 265 మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఏంటంటే తెలంగాణని ఏ రకంగానైనా నిలవరించాలి, తెలంగాణ మోడల్ అనేది లేకుండా చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అణచివేత యొక్క ముఖ్య ఉద్దేశం అది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వారిని విడుదల చేయడం పైన దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వరాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, నరసింహారెడ్డి గారు, ఇటువంటి ఘటన పట్ల స్పీక్ ఆఫ్ ఇండియా, భారతదేశం మాట్లాడు, అందరూ గలం ఇప్పండి అంటూ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. తర్వాత కవిత గారు కూడా బిల్కిస్ బానో దోషుల విడుదలపైన చాలా తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి ఈ తీర్పు విషయంలో అనేది అందరూ డిమాండ్ చేసినటువంటి అంశం. కేటీఆర్ గారు 15th అంటే 16th నాడే వారు 15th నైటే వాళ్ళు ట్వీట్ చేసినారు. ఇది స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మంచి ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి దీన్ని అడ్డు పెట్టుకొని ఈ బిల్కిస్ బానో కేసులో గోద్రాలో జరిగిన దాంట్లో ఎవరైతే 7 మందిని హత్య చేసి ఈ బానో అనేటామని, బిల్కిస్ బానో అనేటామని గ్యాంగ్ రేప్ చేసినారు. అప్పటిగా గర్భవతి, 5 నెలల గర్భవతి. ఇలాంటి దోషులను, రేపిస్టులను ఇవాళ స్వాతంత్రోత్తర వజ్రోత్సవాల సందర్భంగా వీళ్ళు మంచోలే, మంచి ప్రవర్తన ఉందని చెప్పి గుజరాత్ ప్రభుత్వం వీళ్ళని విడుదల చేయడం జరిగింది. ఇది హేయమైన చర్య, దీని మీద మీరు ఇమ్మీడియట్గా మాట్లాడాలి అని ప్రధానమంత్రి గారికి కేటీఆర్ గారు ట్వీట్ చేసినారు. ఇవాళ కూడా స్పీక్ ఆఫ్ ఇండియా అని ట్వీట్ చేసినారు. దీంట్లో జరిగింది ఏంటంటే, గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడైనా మోడీ గారు ఏం చెప్తారు, నా సొంత గడ్డ గుజరాత్ అని చెప్పి 2017లో గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో కూడా నన్ను చంపడానికి సుపారీ ఇచ్చినారు, నన్ను చంపుతున్నారు, మీ గుజరాత్ బిడ్డను మీరే రక్షించుకోవాలి, గుజరాత్లో నాకు బేసి లేకపోతే ఎట్లా అని చెప్పి అబద్ధాలాడి ఆ ఎన్నికల్లో గుజరాత్లో గెలిచినారు. ఇవాళ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ కింద ఎవరైతే ఈ 11 మందిని రిలీజ్ చేసినారో దీని మీద ప్రధానమంత్రి మోడీ మాట్లాడాలి. ఏ విధమైన సత్ప్రవర్తన ఉందని మీరు వాళ్ళని రిలీజ్ చేస్తారు? ఇది రాజకీయంగా వజ్రోత్సవాలను వాడుకోవటం కాదా? స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఇది మరక కాదా? ఇది మక్లి కాదా? ఒక మరక కాదా అంటున్నాను నేను. ఎవరిని రిలీజ్ చేయాలి మీరు? ఎలాంటి కేసు నేచర్ ఏంది? కేసు నేచర్ ఏంది? ఒక 5 నెలల గర్భవతిని రేపు చేసిన వాడిని, గ్యాంగ్ రేపు చేసిన వాళ్ళని, 7 మందిని హత్య చేసిన వాళ్ళని మీరు ఏ విధంగా సత్ప్రవర్తన ఉందని మీరు ఇవాళ వాళ్ళని రిలీజ్ చేసే అవకాశం ఉంటే చెప్పండి. ఇక గుజరాత్ జైళ్ళలో ఎవరు లేరా? ఇక రిలీజ్ చేయడానికి ఎవరు లేరా అండి మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు? ఈ రేపిస్టులు దొరికినా మీకు? ఇది ఇవాళ ఇండియా మొత్తం అడుగుతున్న ప్రశ్న. ఏంటిది? ఏం జరుగుతున్నది? ప్రభుత్వాలను ఉపయోగించుకుంటారు. ఇవాళ స్వాతంత్ర వజ్రోత్సవ వేళ మీకున్న అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారాలని దోషులను, రేపిస్టులను బయటికి తీసుకురావడానికి వాడుకోవటం కాదా ఇది? ఇది కొత్త కాదు బీజేపీకి, అది కూడా చెప్తున్నాను. కత్వాలో ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్లో దళిత బాలికను రేప్ చేస్తే బీజేపీ ఎమ్మెల్యేలు పోయి వాళ్ళని రిలీజ్ చేసుకొని వచ్చినారు జైళ్ళల్లో. జైలు నుంచి రాగానే దండలేసి స్వీట్లు తినిపించి. హత్రాస్లో ఏం జరిగింది? యూపీలో హత్రాస్లో ఏం చేసిన? దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసిన ఠాగూర్లను తీసుకుపోయి మీరు తీసుకుపోయినారు. శవాన్ని కూడా, తల్లిదండ్రులకు శవాన్ని కూడా చూడకుండా కాలబెట్టినారు. స్వీట్లు తినిపించి సత్కరించి బయట తీసుకొచ్చినారు. దీన్ని బట్టి మీ యొక్క ప్రజా వ్యతిరేక, దళిత మైనార్టీ వ్యతిరేకత ఇంకొకసారి నిరూపించబడ్డది. కాబట్టి ఇమీడియట్గా కవిత గారు డిమాండ్ చేసినట్టు సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. రెండోది కేటీఆర్ గారు అడుగుతున్నట్టుగా మోడీ దీని మీద ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడాలి, దాన్ని వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకొని వాళ్ళని ఇమీడియట్గా జైలుకు పంపవలసిన అవసరం ఉంది. ఈ దుష్ట సాంప్రదాయాలను బీజేపీ ప్రభుత్వం కొనసాగించడానికి వీల్లేదని దేశం అంతా కూడా గలవిప్పుతుంది. రైట్, భరత్ గారు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. కానీ ఎటువంటి వారు చెప్పినట్టుగా నేచర్ కూడా చూడాలి, ఆ కేసు తీవ్రత చూడాలి, ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వచ్చే స్పందన కూడా చూడాలి. ఇవన్నీ లేకుండా ఇట్లా వీళ్ళను బయటకు రిలీజ్ చేయడం అనేది నిజంగా ఎంత ఆందోళన కలిగించే అంశం. వాటన్నిటికన్నా ముందు ఇంకొక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. దేశానికి స్వతంత్రం, స్వేచ్ఛ వచ్చిన 75 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా బీజేపీ దేశానికి ఏ రకమైన మెసేజ్ పంపించదలుచుకుంది? ఈ స్వేచ్ఛ ఎవరికి? ఏ స్వేచ్ఛను నువ్వు ఇవాళ ఒక పండగలాగా జరుపుకుంటున్నావు? రేపిస్టులకు స్వేచ్ఛ. తర్వాత
వాళ్ళు రేప్ చేసినారనేది ప్రూవ్ అయ్యి సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు అప్రూవ్ చేసింది ఆ పనిష్మెంట్ని, ఆ ఫైండింగ్ని అప్రూవ్ చేసింది. ఆ రేపిస్టులకి మీరు ఈ సందర్భంగా నువ్వు వాళ్ళకి స్వేచ్ఛను కల్పించి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి పూలమాలలు వేసి వాళ్ళకి స్వీట్లు పెట్టి, ఎవరికి స్వాతంత్రం ఇది? రేపిస్టులకు స్వాతంత్రమా? ఏ మెసేజ్ పంపించదలుచుకున్నారు దేశానికి? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అసలు? తర్వాత ఈ రెమిషన్ పాలసీ ఏదైతే ఉన్నదో, ఈ రెమిషన్ పాలసీలో అసలు రేపిస్టులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిష్మెంట్ రెమిషన్ ఇచ్చేదానికే లేదు. ఈ రేప్ ఏమైనా యాదృచ్ఛికంగా జరిగిందా, ఆవేశపూరితంగా జరిగిందా? డెలిబరేట్గా చేసినారు. ఒక గర్భవతిని గ్యాంగ్ రేప్ చేస్తే ఆ గ్యాంగ్ రేప్ ప్రూవ్ అయితే 15 సంవత్సరాలు అయిపోయిందని నువ్వు కారుణ్యాన్ని చూపిస్తావా వాళ్ళ మీద? రేపిస్టుల కారుణ్యాన్ని చూపించే కార్యక్రమం పెట్టుకుంటావా నువ్వు? అసలు ఏ రకమైన మెసేజ్ పంపించదలుచుకుంటే దేశానికి? ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా నీచం కూడా ఉండదు. హత్రాస్ కానివ్వండి, చెప్పినారు కదా ఇంత మునుపు, ఒక హత్రాస్ కాదు, కొన్ని వేల సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ పరిపాలనలో. ఉమెన్ మీద దౌర్జన్యం, దమనకాండ, తర్వాత ఈ రేపుల విషయంలో ఎంత ఇన్సెన్సిటివ్గా ఉండాలంటే అంత ఇన్సెన్సిటివ్గా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. రైట్ నరసింహరెడ్డి గారు, వారు చెప్పినట్టుగా ఒక పాయింట్, వారు చెప్పినట్టుగా ఇది ఏదో యాదృచ్ఛికంగా కాదు, ఏదో ఆవేశంగా కాదు, మరో రకంగా కాదు. గర్భవతిని రేప్ చేయడం, తర్వాత వాళ్ళ ఇంకో పాప ఎవరు ఉంటే బండకేసి కొట్టి చంపడం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను చంపడం, ఇంత దారుణమైనటువంటి కండిషన్స్లో ఇది ఎట్లా చేస్తారనేది అందరూ దేశం అడుగుతున్నారు. ఎవరైనా కానీ ఏదైనా జరిగినప్పుడు, ఘటన జరిగినప్పుడు రాజ్యం పరిస్థితి ఏమి ఉండాలి? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నువ్వు న్యూట్రల్గా ఉండాలి. మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు దండలేస్తున్నారు? మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు స్వీట్లు తినిపించుకుంటున్నారు? వాళ్ళు వీళ్ళు కలిసి ఎందుకు స్వీట్లు తింటున్నారు? ఏంటి దాంట్లో మీది? దీంట్లో రాజకీయం లేదా? మీరు వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కాదా? అటువంటి వాళ్ళని బయటకు తీసుకొస్తున్నట్టు కాదా? వాళ్ళతో కలిసి మీరు స్వీట్లు పంచుకుంటున్నారు, కత్వాల పంచుకున్నారు, హత్రాసులు పంచుకున్నారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ కూడా గుజరాత్లో కూడా అదే పని చేస్తున్నారు. అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రేపిస్టులు, దొంగలు, అవినీతి పరులు, వీళ్ళందరినీ కూడా నువ్వు ప్రోత్సహించి ఈ దేశాన్ని నాశనానికి పూనుకున్నారు. ఇలా ఒక ఏడీఆర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంది, 26% ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ మొత్తం కూడా అవినీతి పరులు, రేపిస్టులు, మర్డరర్స్ ఉన్నారని చెప్పినారు. 26%. దేన్ని సూచిస్తుంది? నువ్వు జరిగిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా మోడీ కదా, ఆయన అమిత్ షా కూడా ఉన్నాడుగా, హోంమంత్రిగానే ఉన్నాడు కదా. నీకు జరగలేదు? అమిత్ షాకు శిక్ష పడలేదా? నువ్వు జైలుకి పోలేదా? అదే కేసులో జైలుకి పోయినావు కదా. నగర బహిష్కరణ కూడా జరిగింది కదా. మన దురదృష్టం ఇవాళ నగర బహిష్కరణ జరిగినోడు, జైలుకి పోయినోడు ఈ దేశానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఇది మన భారత ప్రజల యొక్క దురదృష్టం. ఇక అటువంటి వాడు ఉన్నాక ఏం జరుగుతుంది? సో దీంట్లో బీజేపీలో మహిళలు ఇవాళ గొంతిప్పాల్సిన పని లేదా? దీనిపైన మాట్లాడాలి. ఇలా అందరు గొంతిప్పాల్సిన అవసరం లేదు. ఏ మెసేజ్ పంపిస్తున్నారు దేశానికి, ప్రపంచానికి? ఏం మెసేజ్ పంపిస్తున్నారు? భారతదేశంలో రేపులు జరుగుతాయి, కన్విక్షన్ వస్తుంది, కానీ తర్వాత ఇడిచిపెట్టవచ్చు అని. ఇప్పుడు వాడు బయటకు వచ్చి ఏం చేస్తారండి? ఇప్పుడు వాడు బయటకు వచ్చి ఏం చేయాలి? బీజేపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అవుతాడు, బీజేపీ రాష్ట్రంలో ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే వానికి నామినేటెడ్ పొజిషన్స్ ఇస్తారు. అసలు అయింది కదా వాడు ఎంపీ స్వయంగా రైతులు చేస్తే లఖీంపూర్ జరిగిన ఘటన ఏది? రైతుల్ని బహిరంగంగా చంపుతాము, ఆడవాళ్ళని బహిరంగంగా రేప్ చేస్తాము, జీవనాధారాలు అన్నిటినీ కట్ చేస్తాము. ఎవరేం చేసేది ఉంది మమ్మల్ని? అహంకారం ఇది. అహంకారానికి ప్రతిరూపం, ఇంతకన్నా ఏమి ఉండదు. ఇవాళ లఖీంపూర్ దాని ఒక మహాధర్నా జరుగుతుంది. అందరు బాధ కిసాన్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. దాంట్లో ఒక కేంద్ర మంత్రి కొడుకు అజయ్ మిశ్రా అనే ఆయన కొడుకు రైతుల మించి ధర్నా చేస్తుంటే వాళ్ళ ప్రొఫెషన్ మీద కారు ఎక్కించి నలుగురిని చంపినాడు, కాల్చి నలుగురిని చంపినాడు. ఇంతవరకు వాడు బయట తిరుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బీజేపీ కూడుకుంది. ఇలా కూర్పు ఎట్లుందంటే ఈ రేపిస్టులు, హత్యాకాండతో చూసిన వాళ్ళనే వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవించి వాళ్ళు జైలుకి పోయి రాగానే మళ్ళీ ఇళ్ళ ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళంతా పోయి వాళ్ళకి దండలేస్తున్నారు. రైట్. అంటే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసినట్టుగా ఇవాళ బిల్కిస్ బానోకు జరిగింది, రేపు మనలో ఎవరికైనా జరగవచ్చు, కాబట్టి దేశమా గలం విప్పు అంటూ మంత్రి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్కి ప్రతి ఒక్కరు డెఫినెట్గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, అండ్ ఫోన్ లైన్లో మాట్లాడినటువంటి విక్రమ్ పోలా గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కొద్దిసేపట్లో ధూమ్ ధామ్ ముచ్చట ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్.